గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఇంపార్టెంట్ వార్త మిస్ కావచ్చు. సో ఈరోజు 30th June 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్ గుర్తించండి. సో వార్తకి ముందు కొద్దిగా ఇండెక్స్లో చూద్దాము. నిఫ్టీ నిన్న 100 పాయింట్ తగ్గి 20,946 తగ్గింది. ఇది ఎప్పుడైతే 24,100 పైన ఉంటుందో అప్పుడే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 450 పాయింట్స్ తగ్గి 57,727 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా 58,000 క్రాస్ అయిన తర్వాతనే పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సెనెక్స్ కూడా 378 పాయింట్స్ తగ్గింది. నిన్న 728. ఇది కూడా 77,500 క్రాస్ అయిన తర్వాతనే మంచి పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. సో ఇండియా విక్స్ నిన్న మార్కెట్ తగ్గింది కాబట్టి ఇండెక్స్ పెరిగింది. ఇండియా విక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గుతుంది అని గుర్తించండి. 13.61 నిన్న 0.56 పెరిగిందిగా గుర్తించండి. సో నిన్న ఫారినర్స్ కూడా సుమారు 1,350 crores కొత్తగా షేర్స్ను అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు సుమారు 2,801 crores బై చేసేదో గుర్తించండి. బట్ యూఎస్ఏ మార్కెట్స్ నిన్న బ్రహ్మాండంగా పెరిగింది. సో దాని ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది. యూఎస్ఏ 306 పాయింట్ అప్, యూఎస్ఏ నాస్డాక్ 522 అప్ అండ్ యూఎస్ఏ 586 అప్. దానికి అనుగుణంగా సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 20% స్వల్పంగా పెరుగుదల ఉందిగా గుర్తించండి. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ట్యూస్డే. సో రేపు వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సెనెక్స్ థర్స్డే ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ రోజు నాడు కొద్దిగా మార్కెట్ వలాటివ్ ఉంటుందిగా గుర్తించండి. సో బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్స్ లేవు, నిల్లుగా ఉంది బ్యాన్లో, అది గుర్తించండి. ఒక చిన్న పర్సనల్ అపీల్, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ 50 రూపీస్ వన్ టైం పేమెంట్. సో అది మీరు చేస్తే మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో మెంబర్ అవుతుంది. దాని ద్వారా మీరు నా అనుభవం తగ్గట్టుగా మీరు రేజ్ డౌట్స్ చేస్తే మీ డౌట్స్ క్లియర్ అవుతుంది. నేను ప్రతి విషయాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏ షేర్ని ఎప్పుడు కొనాలి, ఎక్కడ అమ్మాలి మొదలైన విషయాలు కూడా మనం మన వాట్సాప్ గ్రూప్లో మాట్లాడుకోవచ్చు, అది గుర్తించండి. సో ఇక్కడ 12 బిజినెస్ న్యూస్, 12 న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఈ న్యూస్ మూలంగా ఈరోజు షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ న్యూస్ని బట్టి, ఇంపాక్ట్ని బట్టి షేర్లో విస్తీర్ణం కానీ, ప్రొడక్ట్ కానీ మీద అంశాలు ఇమిడి ఉంటాయి. ఒకవేళ ఈ షేర్ ఈరోజు 5% అప్పు కన్నా ఓపెనింగ్ అయితే వాటిని మనం వదిలేయడం మంచిది. తర్వాత 2 రోజుల తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేంజింగ్ కొనరాదు. సో అది గుర్తించండి. సో ఈనాడులో హెచ్డిఎఫ్సి బ్యాంకు న్యూ చైర్మన్గా రాజీవ్ కుమార్ను నియమించిన వార్త వచ్చింది. ఇతను ఎక్స్ ఫైనాన్షియల్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్గా ఉన్న అతను. సో దీని మూలంగా ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్రటరీగా పనిచేస్తారు కాబట్టి ఈ బ్యాంకు గత చాలా నుంచి కూడా కార్పొరేట్ గవర్నెన్స్లో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. షేర్ కూడా చాలా తగ్గి ఉంది. సో ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ముందు పెరిగే అవకాశం ముందుగా గుర్తించండి. సాక్షిలో కూడా 700 crores ఈవీ పాలసీని నిన్న ఢిల్లీలో ప్రకటించారు. ఈవీ పాలసీ. సో దాని మూలంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలకు సబ్సిడీ అట్లా రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, హీరో మోటార్స్ ఇలాంటి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ముందు కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడే అవకాశంగా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో గుడ్ న్యూస్, మరింత తగ్గిన బంగారం ధరలు వచ్చింది. బంగారం తెలుసు, బంగారం, సిల్వర్ అండ్ ఇతర మెటల్స్ కూడా చాలా తగ్గుతున్నాయి. సో ఇప్పుడు సిల్వర్, బంగారంలో డౌన్ ట్రెండ్గా ఉందిగా గుర్తించండి. అండ్ బిజినెస్ స్టార్ ప్రకారం ఎస్ బ్యాంక్ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 16,000 crores మన ఈక్విటీ కానీ డెట్ కానీ సమీకరించడానికి అవకాశం ఉంది. ఎస్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఎస్బీహెచ్ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు అండ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఈ షేర్ కూడా ముందు పెట్టడానికి అవకాశం ఉంది. బట్ ఇది స్లో మూవింగ్ ఉంటుంది అని గుర్తించండి. స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఒక వార్త వచ్చింది. అది సుమారు $560 million సోలార్ ప్రాజెక్ట్ ఈజిప్ట్లో వచ్చిన వార్త వచ్చింది. దాని మూలంగా ఈ షేర్ ఈరోజు ఇంపాక్ట్ అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో వీటి యొక్క మన టెక్నిక్ అనాల్సి ఉంటుంది. షేర్ను కొట్టడానికి వీలుందా లేదా మన టెక్నిక్ కూడా సపోర్ట్ చేయాలి. అప్పుడే ఆ పెరుగుదల ఉంటుంది. ఒకవేళ ఈ వార్త బట్టి ఈరోజు పెరిగినా మన తగ్గే అవకాశం ఉందిగా గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం హిందుస్థాన్ జింక్ మీద ఒక వార్త వచ్చింది. అది ఇతర అదర్ మెటీరియల్స్ మీద కూడా అది ప్రొడక్షన్కు స్టార్ట్ చేయడానికి సన్నా చేసిన వార్త వచ్చింది. ఇది మీకు తెలుసు, వేదాంత గ్రూప్కి సంబంధించింది, అనిల్ కావాలి. సో ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ షేర్ కూడా ప్రతి డిప్లో తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన, మీరు కూడా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం హీరో మోటార్ సెట్టింగ్ 750 crores ఆయన ఒక వార్త వచ్చిన ఆంధ్రప్రదేశ్లో, అది గుర్తించండి. అండ్ స్టాక్ టు బై కింద వెల్స్పన్ కార్పొరేషన్ ఇచ్చారు, 1,500 ఉంది, అది గుర్తించండి. ఇందు ప్రకారము ఓన్లీ ఎలక్ట్రికల్ 2 wheelers టు ప్లే అండ్ ఢిల్లీ రోడ్స్ ఫ్రమ్ 2008 అని ఒక వార్త వచ్చింది. అంటే 2008 నుంచి ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడానికి అవకాశం దానికి వార్త వచ్చింది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన కంపెనీలు పెరిగే అవకాశం ఉంది, ముందుగా గుర్తించండి.
సెకండ్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కింద అంటే ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ షేర్ గురించి మనం నిన్న కూడా ముచ్చటిస్తున్నాము. యాప్టర్స్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ చాలా మంచి ఫైనాన్స్కు సంబంధించిన మీడియంకి సంబంధించిన కంపెనీ అని గుర్తించాలి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం డీజిల్ పెట్రోల్ సేల్స్ కప్స్ యుద్ధం ఫ్రమ్ జులై అని వచ్చింది. సో ఇక్కడ మన ఇరాన్ అండ్ యూఎస్ఏ వారు ముగిసిన వేళలో మన అక్కడి నుంచి పెట్రోల్ అనేది లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మన ఇండియాలో కూడా ఇంతకుముందు ఒకటి కంట్రోల్ పెట్టారు, అది తీసేసిన ప్రాంతం వచ్చింది. సో దీని మూలంగా ఐఓసీ, హెచ్బిసిఎల్, బీపీసీఎల్ షేర్ పెరిగే అవకాశం ఉంటున్నట్టుగా మనం గుర్తించాలి. స్టాక్ ఎడ్జ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎకమాక్స్ వారు హోల్డింగ్స్ ఉంది, అది గుర్తించండి. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం ఫోకస్ ఆన్ ఎస్ బ్యాంక్ అనే ఒక వార్త వచ్చింది. ఎందుకంటే 16 crores ఫండ్స్ను రేజింగ్ చేస్తుంది త్రూ ఈక్విటీ కానీ డెట్ మూలంగా. సో ఈరోజు ఈ షేరు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉందో గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఎస్జీఎన్ మీద ఒక వార్త వచ్చింది. ఎస్జీఎన్ వార్త గుజరాత్లో ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది. ఇది పవర్కి సంబంధించిన కంపెనీ అని గుర్తించండి. అండ్ స్టాక్ టు ట్రేడ్ ఎక్స్ డివిడెండ్ ఇవన్నీ ఈరోజు ఎక్స్ డివిడెండ్గా ఉన్నాయి. అంటే ఈరోజు వీటిని కొంటే డివిడెండ్ రాదు. సో దాని మూలంగా ఈరోజు ఎంతైతే డివిడెండ్ ఉందో అంత షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి అది గుర్తించండి. బజాజ్ ఫిన్ సర్వీస్, బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, బజాజ్ ఫైనాన్స్, మహారాష్ట్ర స్కూటర్స్, వెల్స్ఫోన్ కార్పొరేషన్గా గుర్తించండి. సో ఇవి ప్రధాన షేర్స్. సో వీటి యొక్క మనం టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్గా ఇవి సపోర్ట్ ఉందా లేదా మనం చూడాలి. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ కొద్దిగా నేర్చుకోవడం మంచిది. ఇక్కడ మీకు సింపుల్గా నేను ఈ చార్ట్లో ట్రేడింగ్కి సంబంధించిన చార్టు, ట్రేడింగ్ అనేది ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలా రెండు నేను మన ఇండికేటర్స్ పెట్టాను. ఒకటేమో ట్రిపుల్ మూవింగ్ యావరేజెస్ 50, 100, 200 డేస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ఉంటుందో అప్పుడే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి మొదలున్నట్టు అంటే 200, 100 అండ్ 50 యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వీటికన్నా డౌన్ ఉంటుందో తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకోటి RSI అని ఇక్కడ ఇండికేటర్ ఉంది. RSI అనేది షేర్ యొక్క మూవ్మెంట్ చెప్తుంది. ఎప్పుడైతే RSI బిలో 30 ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. బిలో 30 to 45 సైడ్ వేస్గా చెప్పబడుతుంది. 45 to 70 అప్ ట్రెండ్గా ఉంటుంది. సో వీటిని కొద్దిగా టెక్నిక్గా మనం తెలుసుకొని మనం ట్రేడింగ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వీటి పైనే ఉన్నప్పుడే షేర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందిగా గుర్తించండి. సో మనం షేర్స్ ముందు మన ఇండెక్స్లో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ 57.72 ఉంది. సో నిన్న కూడా చెప్పినట్టు ఇది మూవింగ్ యావరేజ్ పైన ఉంది. మన మార్కెట్ బాగుంటే పెరగడానికి అవకాశం ఉంది. నేను పెరిగి తగ్గిందిగా గుర్తించండి. ఇప్పుడు ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. దీని యొక్క RSI కూడా ఆల్మోస్ట్ 61 ఉంది. మామూలుగా 50 అబౌవ్ ఉండాలి RSI. కాబట్టి ఈ మార్కెట్ బాగుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశం గుర్తించాయి. సో నిఫ్టీ ఈరోజు ఎక్స్పైర్ ఉంది కాబట్టి వరద ఉంటుంది, అందుకోసం నేను తగ్గింది. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా 200 మూవింగ్ యావరేజ్ తగ్గి ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి. అండ్ RSI కూడా 53 ఉంది, కొద్దిగా తగ్గింది. సో ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి ఈరోజు ఇండెక్స్లో కొద్దిగా వలాటిలిటీ ఎక్కువ ఉంటుందిగా గమనించండి. సెనెక్స్ ప్రస్తుతం 26,728 నేను ఆల్మోస్ట్ 370 రూపాయలు తగ్గింది. ఇది కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఎప్పుడైతే 79,000 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. RSI కూడా కొద్దిగా తగ్గింది, 55గా గుర్తించండి. సో గోల్డ్ బీల్స్ ఇవి నిప్పకి సంబంధించినవి. గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గినా కానీ ఇవి పెరిగాయి అని గుర్తించండి. అండ్ ఇది గోల్డ్ బీ అనేది 116.43 ఉంది. నేను ఆల్మోస్ట్ ₹147 పడింది. ట్రెండింగ్ అయితే డౌన్ ట్రెండ్గా గుర్తించండి. కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ ఉంది. అండ్ RSI కూడా 34 ఉంది. సో డౌన్ ట్రెండ్కు చాలా అవకాశం ఉందిగా గుర్తించండి. సిల్వర్ బీ కూడా నేను ఒక స్వల్పంగా పెరిగింది, 145. సో ఇది కూడా డౌన్ ట్రెండ్ ఉంది, 208 రూపీస్ ఉంది. అండ్ RSI కూడా 30 ఉంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఇందులోంచి పెట్టుబడులు ఉపసరించుకొని ఈక్విటీకి వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ టాటా సిల్వర్ మీకు ఇంతకుముందు చెప్పాలి, చాలా తక్కువ రేట్ ఉంది, 21 రూపీస్. బట్ ఈ సిల్వర్, గోల్డ్ అండ్ కొద్దిగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా రిస్క్ మెథడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముందు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశంగా గుర్తించండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కొత్త చైర్మన్ రాజీవ్ కుమార్ను నియమించారు కాబట్టి ఈ షేర్లో ఫర్దర్లకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ షేరు టెక్నికల్గా వీక్ ఉంది, అంటే మన మూవింగ్ యావరేజ్ కింద ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ పెరిగింది, 260 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. అండ్ RSI సపోర్ట్ 64 ఉంది. కాబట్టి ఈ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీ ఎవ్రీ డిప్లో ఈ షేర్ కొనడానికి ప్రయత్నించండి. అశోక్ లేలాండ్
ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన షేర్ కూడా ఇది ఆటోమొబైల్ ఒక మంచి కంపెనీ. ప్రస్తుతం 157 రూపీస్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ముందు దగ్గరనే ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్గా ఉంది, 47, అది గుర్తించండి. ఎస్ బ్యాంక్ ఈరోజు ఫోకస్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 16,000 crores దీనిలో పెట్టుబడి అంటే ఈక్విటీ కింద కంటే డెబిట్ కింద కంటే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈక్విటీ కింద డెబిట్ కింద ఈ బ్యాంకులో ఈ డబ్బులు వచ్చిన మూలంగా లోన్స్ ఇవ్వడం, దాని మూలంగా ఇంట్రెస్ట్ రావడం, కంపెనీకి అంటే బ్యాంకు ఆదాయం రావడం లభిస్తుంది. ఇది టెక్నికల్గా చాలా బాగుంది. టెక్నికల్గా పైన ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆవేజ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ షేర్ ట్రెండ్గా ఉంది. ఈరోజు ఈ వార్త బట్టి షేర్ పెట్టాక అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఫుల్ సపోర్ట్గా 65 రేంజ్లో ఉందిగా గుర్తించండి. సోలార్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిన్యూబుల్ ఎనర్జీ ఈరోజు వార్త వచ్చింది. ప్రస్తుతం 244 రూపీస్ ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు, పాజిటివ్గా ఉంది. మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ ఇది గత కొద్దిగా 4 రోజులు తగ్గుతూ వస్తుంది కొద్ది స్వల్పంగా. బట్ మొత్తానికి షేర్ ట్రెండింగ్లో ఉంది. అండ్ ఆర్ఎస్టీ కూడా 70 ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ ఇది వేదాంత గ్రూప్ వాళ్ళకి చెందింది. గవర్నమెంట్ స్టేక్లో ఉంది. ప్రస్తుతం 525 ఉంది. మంచి కంపెనీ. అండ్ ఇది ఇతర మినరల్స్ కూడా ఇది ఇన్నోవేషన్లోకి పోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ముందు షేర్ పెట్టడానికి ఉంది. బట్ టెక్నికల్గా ఇది మూవింగ్ ఆల్స్ డౌన్లో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 32 ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ విల్సన్ కార్పొరేషన్ ప్రస్తుతం 1,510 ఉంది. టెక్నికల్గా బాగుంది. కంప్లీట్ మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ కూడా 58, 59 ఉంది. సో అది గుర్తించండి. ఆప్టర్స్ హౌసింగ్ ఇది మిడ్ టర్మ్స్ చెందిన హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 2 రూపీస్ పెరిగి నిన్న 267 crores ఉంది. ఇది టెక్నికల్గా ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ దగ్గరనే ఇది అవుతుంది. కన్సల్టేషన్లో కనిపిస్తుంది. బట్ ఈ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ఎస్టీ కూడా 54 ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఎకనామిక్ సోలార్ హోల్డింగ్ ప్రస్తుతం 379 ఉంది. నేను ఆల్మోస్ట్ 20 రూపీస్ ఒకసారి జంప్ వచ్చింది. ఎందుకంటే ట్రెండ్గా ఉంది. మూవింగ్ ఆల్స్ పైన ఉంది. ఆర్ఎస్ఐ కూడా 73 ఉంది, అది గుర్తించండి. SG1 మీద ఈరోజు వార్త వచ్చింది. పవర్ సెక్టర్కి సంబంధించింది. ప్రస్తుతం 71, 72 దగ్గర ఉంది. బట్ టెక్నికల్గా వీక్గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఇది 78 క్రాస్ అవుతుందో అప్పుడే ఇది మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి గుర్తించండి. ఓన్లీ 43 ఉంది. సో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 50 అబోవ్ క్రాస్ కావాలి గుర్తించండి. సో పెట్రోల్ డీజిల్ మీద లిఫ్ట్ మన జూలై నుంచి తొలగిస్తున్నాయి. కాబట్టి పెట్రోల్కి సంబంధించిన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పిఐ పెరిగే అవకాశం ఉంది. ఐఓసీ ప్రస్తుతం 139 ఉంది. ఆర్ఎస్ఐ 53 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ దగ్గర ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 146 క్రాస్ అవుతుందో అప్పుడే మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ బీపీసీఎల్ ప్రస్తుతం 300 రూపీస్ ఉంది. నిన్న 89 రూపీస్ తగ్గింది. టెక్నికల్గా ఇది ఆర్ఎస్ఐ 40 అవుతుంది. టెక్నికల్గా ఇది ఆర్ఎస్ఐ ఇంక కొద్దిగా బలపడాలి. ఇది ఎప్పుడైతే 316 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది రానంత వరకు షేర్ తగ్గడానికి కూడా అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ హెచ్పిసిఎల్. నెక్స్ట్ హీరో మోటార్ కార్పొరేషన్ ఇందులో ఒక వార్త వచ్చింది. కాబట్టి ఈరోజు రేటు 4,830 ఉంది. బట్ టెక్నికల్గా ఇది కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఐ 38 ఉంది. అండ్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది. ఎప్పుడైతే ఇది 5,200 క్రాస్ ఎంత అవుతున్నాయి ఇంత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో ఇవి ఈ షేర్ల యొక్క టెక్నికల్ అనాలిసిస్. కాబట్టి ఫండమెంటల్ టెక్నికల్స్ రెండు జోడిస్తే షేర్ల మీద ఒక అవగాహన పట్టుదల వస్తుంది. కాబట్టి గుర్తించండి. అట్లనే రోజు కూడా మన టుడే మిర్రర్ వార్తలు చూడడానికి ప్రయత్నించండి. దీని మూలంగా మీకు నాలెడ్జ్ పెరిగి షేర్ల మీద ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు స్ట్రెంత్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం.